హలో గైస్, ఈ వీడియోలో IIIT బాసర్ ఫస్ట్ ఫేజ్ లిస్ట్ వచ్చింది అండ్ కౌన్సిలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో కౌన్సిలింగ్లో ఎన్ని సీట్స్ మిలిగాయి అండ్ సెకండ్ ఫేజ్ ఎప్పుడు వస్తుంది, స్పెషల్ కేటగిరీ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, సెకండ్ ఫేజ్ ఎవరికి సీట్ వస్తుంది, నెక్స్ట్ గ్లోబల్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే గ్లోబల్ కేటగిరీ లిస్ట్, అండ్ ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయింది కదా వాళ్ళకి కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అలాంటి డీటెయిల్స్ ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే కామన్గా చెప్పేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మనం చెప్పే లేదంటే మనం అప్డేట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ మీకు ఇంకా IIIT బాసర్ కానీ ఏపీ కానీ ఏమన్నా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు కామెంట్ చేస్తే నేను దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ టాపిక్ ఎన్ని సీట్స్ మిలిగాయి కౌన్సిలింగ్లో. సెకండ్ ఫేజ్ ఎలా రిలీజ్ చేస్తారని నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. అండ్ ఆర్జుకేటిస్ మీద కొన్ని 2 ప్లేలిస్ట్లో కూడా ఉన్నాయి, కొంచెం చూడండి. అండ్ మీకు ఫుడ్ ఎలా ఉంటుంది అలాంటి వీడియోస్ కూడా నేను కొన్ని వీడియోస్లో కవర్ చేశాను, సో ఆ వీడియోస్ చూడండి. అండ్ సెకండ్ ఫేజ్ ఎలా అరేంజ్ చేస్తారని నేను వీడియో చేశాను, మరి షార్ట్గా చెప్తున్నాను. సెకండ్ ఫేజ్ ఎలా చేస్తారంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎవరైతే అటెండ్ కాని వాళ్ళు ఉంటారో వాళ్ళ సీట్స్ని సెకండ్ ఫేజ్లో మళ్ళీ రిలీజ్ చేస్తారు. ఇది ప్రాసెస్. అండ్ కౌన్సిలింగ్లో చాలామంది అంటే క్లాస్ రూమ్లో తక్కువనే ఉన్నారు, కౌన్సిలింగ్కి చాలా తక్కువ వచ్చాయి. సో మినిమం లేదంటే నేను మినిమంకి గెస్ చేస్తుంది ఏంటంటే సెకండ్ ఫేజ్కి 300 ఆర్ 250 అలా అన్ని సీట్స్ ఉన్నాయి. సో మళ్ళీ దీనికి రీఅప్లై చేయాలా లేదంటే సో బ్రో ఫస్ట్ ఫేజ్కి అప్లై చేయలేదు మాకు తెలీదు మరి సెకండ్ ఫేజ్కి అప్లై చేసుకోవచ్చా అనే డౌట్స్ ఉన్నాయి చాలామందికి. ఒక ఫస్ట్ ఫేజ్ అప్పుడు అంటే ఫస్ట్ అప్లికేషన్స్ డేట్ ఇచ్చారు కదా అప్పుడు అప్లై చేసుకుంటే చాలు, మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ మనీ కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళకు సెకండ్ ఫేజ్లో డైరెక్ట్ వాళ్ళు మళ్ళీ మీ మెరిట్ చూసి ఇచ్చేస్తారు, మళ్ళీ మీరు ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఫస్ట్ ఫేజ్లో అప్లై చేయని వాళ్ళకి సెకండ్ ఫేజ్లో అప్లై చేయడానికి మళ్ళీ అప్లికేషన్స్ ఏమైనా ఇస్తారా అని ఉంటారు, కాదు ఎవరికి ఇయ్యరు. ఫస్ట్ అప్పుడు అప్లై చేసిందే అదే ఫైనల్. మీరు ఫస్ట్ అప్లై చేసుకున్నప్పుడు మీ స్కోర్ మంచిగా వచ్చుంటే మీరు గవర్నమెంట్ స్కూల్లో అవుతుంటే మీకు సీట్ వస్తుంది సెకండ్ ఫేజ్లో, మళ్ళీ ఏం అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. చాలామంది కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ రాలేదని కొంతమంది హాస్టల్కి వెళ్తుంటారు అండ్ పేరెంట్స్కి తెలియదు. సో సెకండ్ ఫేజ్ రిలీజ్ అయినాక లిస్ట్ వచ్చాక ఏం చేస్తారంటే చాలామంది పట్టించుకోరు అండ్ పేరెంట్స్ కూడా అంతగానం చూడరు. సో ఒకవేళ మీకు మంచి స్కోర్ వస్తుంటే సెకండ్ ఫేజ్ ఒకసారి చూడండి. అండ్ మళ్ళీ 3 వేస్ చూసుకోవచ్చు. ఒక లిస్ట్, నెక్స్ట్ జీమెయిల్కి మెసేజ్ వస్తుంది అండ్ జీమెయిల్కి అండ్ SMS కూడా వస్తుంది. సో ఈ 3 వేస్ మీరు చూసుకోవచ్చు. సో చూసుకోనికి ట్రై చేయండి. అండ్ సెకండ్ ఫేజ్ ఎప్పుడు వస్తుంది అంటే సెకండ్ ఫేజ్ మ్యాక్సిమం ఇంకా 1 వీక్ ఆర్ 2 వీక్స్లో రావచ్చు. ఓకే. అండ్ సెకండ్ ఫేజ్ రిలీజ్ అయిన తర్వాతనే స్పెషల్ కేటగిరీ కానీ గ్లోబల్ కేటగిరీ లిస్ట్ కానీ రిలీజ్ అవుతుంది. సో సెకండ్ ఫేజ్ అయిపోయినాకనే మీకు కూడా రిలీజ్ అవుతుంది, అప్పటి వరకు మీ లిస్ట్ అయితే రాదు. సో సెకండ్ ఫేజ్ వచ్చాకనే మీ లిస్ట్ రిలీజ్ అవుతుంది. అండ్ ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయింది కదా, సో 8th, 9th, 10th జూలై ఈ డేట్స్కి కౌన్సిలింగ్ అయితే అయిపోయింది. ఫస్ట్ 1500 మెంబర్స్కి సరే ఎంతోమంది 1404 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. సరే వాళ్ళకి కౌన్సిలింగ్ అయితే అయిపోయింది. మరి వాళ్ళకి జాయినింగ్ డేట్ ఎప్పుడు అంటే కాలేజ్కి లగేజ్ కూడా ఎప్పుడు తీసుకెళ్ళాలి అనే డీటెయిల్స్ కూడా చెప్తాను కదా. ప్రతిసారి ఎలా ఉండేదంటే కౌన్సిలింగ్లోనే ఎప్పుడు జాయిన్ అవ్వాలి అనేది చెప్పేసేవాళ్ళు, కానీ ఈసారి చెప్పలేదు అంట. సో మరి రీజన్స్ తెలియదు. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలంటే P2 అంటే PUC 2 సెకండ్ ఇయర్ చదువుతారు కదా వాళ్ళకు కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. సో మనం గెస్ చేయగలిగింది ఏంటంటే మీకు వాళ్ళకి ఎట్ ఎ టైం స్టార్ట్ అవుతుంది. ప్రీవియస్ ఇయర్ ఫస్ట్ వాళ్ళకి July 24th డేట్ అయితే చెప్పారు కౌన్సిలింగ్లో, అండ్ మళ్ళీ వాళ్ళు పోస్ట్పోన్ చేయడం జరిగింది August 1st. సో మీకు కూడా స్టార్ట్ అయితే ఈ 2 వీక్స్లో స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఈ 2 వీక్స్లో స్టార్ట్ అవ్వకుంటే August 1st నుంచి మీకైతే క్లాసెస్ జరుగుతాయి. అండ్ మీకు ల్యాబ్స్ కూడా ప్రాక్టికల్గా నేర్పిస్తారు, చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు కరెక్ట్ ఆపర్చునిటీని కరెక్ట్గా వాడుకుంటే. ఇంకొంచెం క్లారిటీ ఇవ్వడానికి ఎవరికి సీట్ వస్తుంది సెకండ్ ఫేజ్లో అని చెప్పేస్తాను. 9.7 గవర్నమెంట్ స్కూల్లో కొంతమందికి వచ్చి ఉండదు, కొంతమందికి రావచ్చు. 9.7 గవర్నమెంట్ స్కూల్స్, TS మోడల్ స్కూల్స్ ఇలాంటి స్కూల్స్కి 9.7 వస్తే సీట్ వస్తుంది. అండ్ గురుకుల వాళ్ళకి, సోషల్ వెల్ఫేర్స్ వాళ్ళకి 10 పాయింట్స్ వస్తుంది.
నెక్స్ట్ ప్రైవేట్ వాళ్ళకి ఫేజ్ 2లో తక్కువ ఛాన్సెస్. ఓకే, అండ్ అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. సో నేను కూడా ఇంత సపోర్ట్ చేస్తున్నాను మీకు, మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.